మునుపట్లాగా తెలంగాణలో పోరాటాలు యుద్ధాలు ధర్నకు కూడా ఎవరు రావట్లేదు. ప్రజల లైఫ్ స్టైల్ మారింది, ఆలోచన మారింది. ఉపాధి ఇప్పటికే హైదరాబాద్ భరించలేకపోతున్నది. ఎటు 100 కిలోమీటర్లు భూమే లేదు, వ్యవసాయం జరగట్లేదు. ఇప్పుడు తెచ్చి మళ్ళీ 100,000 ఎకరాలు ఎవరు భూములు చూసుకుంటారు? కాదండి, ప్రభుత్వ డీనోటిఫై భూమి చాలా ఉంది. మీకు చెప్తాను, దేవరకొండ దగ్గర నుంచి 4 ఫారెస్ట్ లేని డ్రై ఫారెస్ట్ ఉంది. దాని చోట వేరే చోట ఫారెస్ట్ అడవి ఉండొద్దా సార్? ఉండాలి. వర్షాలు పర్యావరణ ప్రేమికుండండి. డ్రై అయిపోయింది. ఒక అడవి తీసుకుంటే ఒక దానికి 2 రెట్లు ఎక్కువ వేసి ఇంకో చోట చేయొచ్చు. ఇక్కడ యాంపుల్గా ఉంటుంది. అది మాత్రం తెలంగాణ ప్రభుత్వ అధికారమైన కొంత మాటలనే ఇప్పుడు ప్రధానమంత్రి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకుంటారు కదా అని వచ్చి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో మనకి ఆత్మగౌరవం పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. 107 ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉంటే దాంట్లో రిజిస్ట్రింగ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ₹1 కోటి నేను చెప్తాను, తెలుగు వాళ్ళు లేరు. డజన్ల కొద్ది పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఎలక్ట్రీషియన్ పని కానీ పంప్లింగ్, ఈ పనులలో మన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికే బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు దేశ రాజధాని, 2వ రాజధాని అయితే కనుక ఎంప్లాయ్మెంట్ ఎవరికి వస్తాయి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? చాలా. ఇవాళ ఒక అడ్వకేట్స్ కానీ మిగతా కానీ వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు స్థానికులు అందిపుచ్చుకోవచ్చు. రిజర్వేషన్ పెట్టండి మీరు 50%. ఓకే సార్, మనం దేశానికి 2వ రాజధాని హైయెస్ట్ టెక్నికల్ తెలంగాణ ప్రజలకు అది హైయెస్ట్ టెక్నికల్ జాబ్ తప్ప మిగతా అన్ని కూడా మిగతా మాట్లాడదు. 50% ఉద్యోగాలు. అమరావతి భవిష్యత్తుకు మరి ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. వెంటనే అన్ని పార్టీలు ఏకం వాళ్ళు తమిళనాడులాగా. కనీసం పూర్వం నేను అనుకునేవాడిని కుందు నది నీళ్ళు తెచ్చుకోండి. కుందు నది వాళ్ళకు కూడా ఇప్పుడు ఎండిపోయినట్టుంది. ఇవాళ కావేరీ దగ్గరికి ఒక బాటిల్ తీసుకొచ్చి తలా ఒకళ్ళ స్పూను తాగాలి. నేను బాధగా ఉన్నాను. తెలుగు ఆంధ్రులు అంటే గొప్పవాళ్ళు, తెలుగు వాళ్ళని గొప్పవాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు. తమిళనాడు దగ్గర నుంచి ఆ కావేరీ నీళ్ళు తెచ్చుకోండి, ఒక స్పూన్ తాగండి. కానీ సిగ్గు, శరం, రోషం అని వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అన్నారు కదా, ఆ విధంగా వస్తుందేమో. మీరు ఉమ్మడిగా హక్కుల కోసం పోరాడండి. ఇవాళ అమరావతి బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది కానీ, దానికి మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టినట్టు 4 సంవత్సరాలు మీరు పెట్టి దాన్ని కంప్లీట్ చేయండి. అది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ కింద అవుతుంది. అది చేయకుండా మీ అప్పులతో మీరు సావండి అని చెప్పి చాక్లెట్లు, బిస్కెట్లు, ఆమ్లెట్లు ఇచ్చేందుకు మాత్రం పని కాదు. రెండో విషయం చెప్తున్నా, ఇవాళ ఒక అమరావతిని దీన్ని చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ కింద అనుకుంటే మాత్రం తప్పండి. ఎందుకంటే ఇంకో 44,000 ఎకరాలని నేను వెళ్ళి మాట్లాడొచ్చాను. రైతులు ఇష్టంగా ఉన్నారు 90% మంది. మేము కూడా ఇస్తాం. నేను పర్సనల్గా కనీసం ఒక 50 మందితో మాట్లాడి. ఎందుకంటే రోడ్డు మీద వెనకమాల ఉన్న మెయిన్ రోడ్లో ఉన్న ల్యాండ్ ఉండే వెనకమాల తక్కువ ఉంటాను, మాకు కూడా వస్తుంది కదా సార్, బాగానే ఉంటుంది అన్నారు. పాత రైతులు ముందర మాకు రోడ్లు వేయాలి కదా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. నిజంగా గ్రేటెస్ట్ అది విజయం. కానీ దయచేసి ఆలోచించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతులకి వదిలిపెడతాను చూడండి, ప్రణాళికలు అద్భుతంగా వేయండి సాధ్యమైనంత వరకు. కానీ మీరు ఏదైతే అంటే ఇది వదిలేసి ఆకాశానికి ఎగురుదాం అనుకుంటున్నారో అది మంచిది కాదు. కానీ నేను మధ్యలో ఉన్నా, మీకు అర్థం. రైతులు మాది తీసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఎవరండి తీసుకోవద్దు అంటానికంటే మనం కాదు కదా. ఇవాళ మంచి నగర నిర్మాణం చేయాలి అంటే ఉపాధి సౌకర్యాలు ఉండాలి. ఇవాళ క్వాంటమ్ వచ్చి మీరు నిన్న వచ్చిన మొత్తం సభలో నేను హర్షించదగ్గ క్వాంటమ్ టెక్నాలజీకి ఏదైతే ఒప్పుకున్నారో మిగతా కంపెనీస్ దిగ్గజాలు డెఫినెట్గా దట్ అప్రిషియేట్. ఉపాధి ఉంటే తప్ప మీరు బిల్డింగ్ కడితే రాదని నయారేపూర్ చూడండి. అలాగే హిందూపురం, రాయలసీమలో కూడా కొంత సంస్థలు పెట్టారు, ఇంకా పెట్టండి. అలాగే ఉపాధి వికేంద్రీకరిస్తా, అక్కడ కూడా ఉపాధి ఉంటేనే అమరావతి గొప్పగా మంజాలుతుంది, గొప్ప నగరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. దాంట్లో సెకండ్ రావట్లేదు. పారదర్శకంగా చేయండి. మరి శిష్యాలను తీసుకున్నామాకండి. తెలుగువారికి 2 నగరాలు సంతోషం కదా, ఒకటి అమరావతి, హైదరాబాద్ 2 ఉంటాయి గొప్ప నగరాల కింద. అమరావతి దేశంలోనే ఒక ఆధునాతన నగరాలను కొత్త నగరం కావాలి, బాగా అది చాలా బాగుంటుంది. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ పీపుల్, మీరు దయచేసి ప్రాక్టికల్గా, పారదర్శకంగా, నేను మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా మీరు దయచేసి అన్ని వర్గాలు, సింగపూర్ మేము కూడా వెళ్ళాం, రిపోర్ట్ ఇచ్చాం కదా. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద, ఈ దేశం మొత్తం మీద రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో అదర్ దాన్ సింగపూర్ మీ 30 మంది గ్రూప్ అని చెప్పి ఆ రోజు సిఆర్డీఏ కమిషనర్ గారు కూడా చెప్పారు. మేము ఇచ్చామండి రిపోర్టు. అందుకని దాని మీద స్టడీ చేసాం, చాలా కష్టపడ్డాను, దేశాలు తిరిగాం. నేను దీని అమరావతి కదా దాని గురించి. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా చేయండి, పారదర్శకంగా చేయండి. ఒక భారతీయ సంస్కృతిని అమలయ్యేలాగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ ప్రాంతాలు అమలయ్యేదాన్ని మలసండి. అన్ని వర్గాలు సింగపూర్లో చేశారు కదా, మిడిల్ క్లాస్ అల్పాదాయ వర్గాలకు కూడా ఆవాసం ఉండేటట్టు సింగపూరే చేసినప్పుడు ఇప్పుడు ఇస్తూ ఆ విధంగా జరగట్లేదు. అందరూ ఉండేటట్టు, నివాసం ఉండేటట్టు దాని అద్భుతమైన నర్మంగా నిర్మిస్తూ మిగతా చోట అన్ని ప్రాంతాలను వికేంద్రీకరణ చేయండి. అంతే తప్ప పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దాన్ని భజన అనేది కొంచెం తగ్గించుకుని వర్క్ ఎక్కువ చేయమని కోరుకుంటున్నాను. కానీ మీరు వాళ్ళ ఇంటర్వ్యూలలో మనం మాట్లాడిన వాటిలో విపరీతమైన
ఆ ఆవేదన, విపరీతమైన ఒక రకమైన కోపంతో ఉన్నారు. ఎందుకు? ఏం రీజన్ ఏమిటి? ప్రాధాన్యతలు తగ్గిపోయి అఘోరి అని ఆ లవ్ స్టోరీ అని చాలా మీడియాలు, సోషల్ మీడియాలో అండి, ఓ పక్కన మేము అక్కడ వందలాది మందితో మీటింగ్లు పెడతా ఉంటే పొద్దున్న లేస్తే నేను అసలు ముట్టుకోనండి. అది మొత్తం అంటే ఎంతమంది చూస్తున్నారో, లక్షలాది మంది చూస్తున్నారు. ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కొత్త కోణం అంట. ఎన్ని కోణాలు చూపిస్తారండి వీళ్ళు, నాకు అర్థం కాదు. నాకు అర్థం అవ్వట్లేదు. ప్రాధాన్యతను మర్చిపోయి ఆ తర్వాత వీరభజన అంట. రోజా గారు ఇది వేసుకుంటాం, పాత ఇవన్నీ వేయటం, లేదంటే ఇంకొకళ్ళు తీసుకుంటాం, లేకపోతే బంగారం తక్కువ ధరకు రోజు చేయటం, సుభాషితాలు మాట్లాడటం. ఆ పాకిస్తాన్ యుద్ధం చేస్తుందని చెప్పిన ఒక ప్రముఖ నాయకుడు నాకు ఎప్పుడు చెప్పారు, నాకు ఎవరిని చెప్తాను, నేను ఏమైనా చెవులు ఏమైనా చెప్పారని 6 రోజులు మాట మారిస్తే చప్పట్లు సరుకునే జనాలు. కుల గజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ ద్వేషంతో రగులుకు పోయే విధంగా రాజకీయ నాయకులు తయారు చేస్తున్నందుకు నాకు బాధగా ఉంది. నేను జోక్ చేయట్లేదండి. వాళ్ళ నేత వాళ్ళ ప్రజల పొరపాటు కాదు. ఈ దిక్కుమాలిన సన్నాసి రాజకీయ సంత మెజారిటీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గం వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కుల గజ్జిని, మిగతా చోట్ల లేదని తెలంగాణలో కూడా మొదలు పెడుతున్నారు. కుల గజ్జిని అంటించింది ఈ రాజకీయ నాయకులు. దాన్ని ఆలంబనగా తీసుకుని వాళ్ళ దాన్ని సనాతనవాదం అంట. నాకు అర్థం కాదండి. దక్షిణాదికి ఒత్తించదు మహాప్రభు అని బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఉద్గ్రంథాలు రాశారే, వాళ్ళ గ్రంథాల ప్రకారం, పురాణాల ప్రకారం నా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదే, సమ్మక్క సరక్క ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళు దేవతలు కాదే, సిటీ సాయిబాబా కాదే, విగ్రహాలు బద్దలకొండ అయ్యప్ప స్వామి కాదే. ఎందుకనండి ఆర్య సనాతనవాదం అంటారు? ఓ ద్రావిడ బిడ్డలకు ఇంకోటి కూడా చెప్తాను అంతిమంగా. నిన్న సభ జరిగింది తెలుగు భాష, రేవంత్ రెడ్డి సంస్కృతం భాష. నేను మాట్లాడుతున్నాను, నేను మాట మంచి ఏ రోజు తప్పలేదు. తెలుగు భాష ప్రమాద పరిస్థితిలో పడిపోయింది ఈ పాలకుల వల్ల. ఏం సిగ్గు ఉందని దక్షిణామూర్తి గారు, అబ్బాయి స్టాలిన్ గారు ఇలా భాషలను కాపాడుకుందంటే ఆయన తిడతారేంటండి? వీరభజన యూరోపియన్ భాష, హిందీ అనేది ఒక యూరోపియన్ ఇండో భాష. నేను చెప్పినప్పటికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు కొంతమంది హిందీ వాళ్ళకి. మళ్ళా చెప్తున్నాను, నేను మాట మార్చను. ఈ హిందీ అనేది, సంస్కృతం అనేది యూరోపియన్ ఇండో భాష. నా తెలుగు, తమిళ, కన్నడ, గోండు, కోయి, కోవిన్, బహ్రాయి, తుళు ద్రావిడ భాషలు, ఈ దేశ మూల భాషలు. అలాంటిది మీరు ఆర్య పేరు చెప్పి భజన చేస్తా యూరోపియన్ భాషను తీసుకొచ్చి బలవంతాన్ని ఇక్కడ నెత్తి మీద ఒక యూరోపియన్ భాషను, ఇంగ్లీష్ని ఉపాధి కోసం నేర్చుకున్నాం, యూరోపియన్ లాటిని. ఇంకో యూరోపియన్ ఇండో భాషను, హిందీని తీసుకొచ్చి లిపి కూడా లేదు దానికి. నేను చెప్పిన సత్యం మరోసారి ఆశ్చర్యపోవద్దు, అవ్వకవద్దు. ఆ హిందీ భాషకి లిపి కూడా లేదు, అద్దెకి తెచ్చుకున్నారు, ఉర్దూ తెచ్చుకున్నట్టే. దాని మీద నెత్తి మీద రుద్దుతానంటే వీరభజన చేస్తా, పొర్లు దండాలు పెడతా. సంస్కృతం సంస్కృత భాషలోనా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మేమందరం తెలుగు భాషా చైతన్య సమ వరదాచార్య గారు, మేమందరం ఆయన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మేమందరం ఉండగా, రమేష్ బాబు అందరూ ఉండగా, కాశీనాథ నాగేశ్వర ఉండగా మేము తీసుకొచ్చాం. మిత్రులు విద్యాశాఖ మంత్రి వెంకటేశ్వరరావు గారిని పర్సనల్గా ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రభుత్వంతో 86 తీసుకొస్తే తెలంగాణలో ఒక్క భాషగా అన్న, ఒక సబ్జెక్టుగా అన్న తెలుగు నడుస్తుంటే, నిన్న ఆ గుజరాతీలు, మార్వాడీలు, లేకపోతే హిందీ వాళ్ళు తెలంగాణ నడిపొట్టును వచ్చి ఈ తెలుగు భాష ఒక్క నేర్చుకోవడానికి వీల్లేదనే విధంగా ధర్నాలు చేస్తుంటే 3,80,00,000 మంది మాట్లాడే తెలుగు భాష మాతృభాష కులాలు ఎర్రిమో వేసుకుని చూస్తా కూర్చుండాలా? లిపిలేని మీ భాష మీద అంటుంటే 13.5 కోట్ల మంది భాష, 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసిన భాష మాది, చేసిన భాష 4-5 దేశాలకు లిపినిచ్చిన భాష మాది. ఈ దేశం మూల భాష. ఒక్క అక్షరం కూడా నేర్చుకోకుండా ఇంటర్మీడియట్ స్థాయి వరకు వెళ్తారా మీరు? ఇక్కడ ఉంటున్నారు, 100 సంవత్సరాలుగా ఉంటున్నారు. భాష నేర్చుకుని ఏమీ లేదా? హిందీ భాషను గౌరవిద్దాం, అది మా ఇండో యూరోపియన్ భాష అయినా సరే, మా సంబంధం లేకపోయినా సరే. నా తెలుగు భాషను మాట్లాడే పని మనుషుల భాష మీకు.